ఫ్రెండ్స్, నేను మీ బిఎస్ సర్వీస్ను ఇప్పుడు వచ్చేసి మన కడప నగరంలో ఇక్కడ వచ్చేసి మన కొత్త బైపాస్ దగ్గర నుంచి మన హైదరాబాద్ రోడ్డు వెళ్ళేది ఉంది. అక్కడ డిఎస్ఆర్ అనేది పెద్ద ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్లో రెడ్డి సేవా సమితి తరఫున ఆధ్వర్యంలో ఇక్కడ భారీ పెద్ద మీటింగ్ జరుగుతున్నది. ఈ మీటింగ్ దగ్గర మనం వచ్చాము. చూస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే డిఎస్ఆర్ కళ్యాణ మండపము, అదే ఫంక్షన్ హాలు, ముఖ్య అతిథులు చూడండి. రెడ్డి సేవా సమితి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. ఇప్పుడు మన లోపల వెళ్తున్నాము, చూస్తూ ఉండండి. ఉపాధ్యక్షులు నర్రెడ్డి ఆనంద కుమార్ రెడ్డి గారిని వేదికలకు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరో ఉపాధ్యక్షులు గరిష్ట వెంకటరెడ్డి గారు వేదికలకు కావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత కార్యనిర్వాహక కార్యదర్శి కారపురెడ్డి చంద్రబాబు రెడ్డి గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. కారపురెడ్డి చంద్రబాబు రెడ్డి గారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రియపురెడ్డి శివరారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గోపూరి శ్రీ నాగేశ్వర రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొట్టేటి సూర్యనారాయణ గారి వేదికపైకి సభను ఆహ్వానిస్తున్నాం. మరో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ రమేష్ రెడ్డి గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సూర్యనారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక గొప్ప విషయం ఏమంటే మన రెడ్లలో అవధాని ఇంత మునుపులేదు, ఇంకా రాదనుకుంటాం. నరాల రామారెడ్డి గారు రెడ్లలో ఒకే ఒక అవధాని. మరి వారి గౌరవార్థము మనము వారిని స్వర్ణ కన్నపెండేయడంతో సార్ జడ్జి న్యాయమూర్తి గారు ఉన్నారు, వారు ఆయన్ను స్వర్ణ కన్నపెండేయడంతో సత్కరించడం జరిగింది. ఇది మరి రెడ్డి సేవా సమితి చరిత్రలో ఒక మలుపురాయి. ఎందుకంటే ప్రతి కులములో వాళ్ళ కులము వారికి గండపిండేరాలతో సత్కరించుకున్నారు. కానీ మరి మన నరాల రామారెడ్డి గారిని మిగతా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఆ సమయంలో రెడ్డి సేవా సమితి వారు మరి ముందుకొచ్చి సార్లు స్వర్ణ గండపిండేరాలతో సత్కరించడం జరిగింది. అలాగే 2021 చెయ్యేడు వరదల్లో దాదాపు ఒక విలేజ్ 2 విలేజ్ పూర్తిగా ఇటువైపోయినాయి, నేలమట్ట అయిపోయినాయి. ఆ టైంలో రెడ్డి సేవా సమితి వారు ఆ విలేజ్ వారికి దాదాపు 3 లక్షల రూపాయల విలువైన వాటర్ ట్యాంక్స్ సార్ కొంచెం దగ్గర
ఒక్కొక్క వంశము పెంపెక్కు పేరుగడించు పెద్దల మనోభిష్టము సిద్ధించు తత్వకింధన చరిత్ర అయ్యగా పుత్ర వంశవరాసి శ్రీ వాకాంతాయ వాకాంతాతనయుండి తల్లు ధరపైవ తిల్లగా జయయుతలు అధ్యక్షకే తలుండాదించతలుధాదు అధ్యక్షకే తలుండాదించతలుధాదుందని చెప్పి భూజతనందితి ఇంద్రసూర్యఛాయ ఇంద్రనీలపు ఛాయ అని చెప్పి ధన్యతనందితి కార్తికామావాస గణనాథ దివసం తప్పక చెప్పి తొప్పితీవు సంగ్రహించేదందు సల్పితీవు భారతంబున కలిగడి బహుళ సంశయంబులను తీర్చి వివదనంబులందు కారణ జనుడన్నట్టి ఖ్యాతి మంది మాన్యమాన్యుడవైదివి మహిత చరిత యవ్వారి కృషి పసయేరీతిను దింప అల్పమే కాని అనల్పమౌన యవ్వారి సాహితీ సేవ నిన్నయనగా కొలమానమే నిధనదీతడు యవ్వారి పఠనముగా వేదిహాస తిథి చిత్తగలను దేశితుడు యవ్వారి ఫలితనంబు ఎంతంత శోధింప బుద్ధికి తోచని బుద్ధిశాలి ఎవరు వారెవరన్న ఇంకెవరు వారు ఎన్ని డాక్టరేటుల నిర్వహించయవు వారి కొత్త పుల్లారెడ్డి వాటి వంటి అనులందరూ అణగిలిందు సార్ వన్ సెకండ్ సార్. పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతాపూర్వక నమస్కారం సమర్పిస్తున్నాను. నేను స్వతహాగా తెలుగు చదువుకున్న వాడిని కాదు. ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీరింగ్లో రిటైర్ అయిన తర్వాత సాహిత్య రంగంలో ప్రవేశించి చాలా కష్టపడి మహాభారతం మీద ఎక్కువ శ్రమ చేశాను. ఆ శ్రమ ఎంత శ్రమ అంటే ఒక పుస్తకం రాయడానికే నాకు 8 ఏళ్ళు పట్టింది. మహాభారత విజ్ఞాన సర్వస్వము అనేటువంటి పుస్తకం. అది సంస్కృత భారతానికి తెలుగు భారతానికి తేడాలు, సామ్యాలు, తేడాలు అన్ని వివరంగా చెప్తూ ఇంకా ఆయా సందర్భాలలో రామాయణము, భాగవతము ఇటువంటి గ్రంథాలలో ఉండే తేడాలు కూడా చెప్పుకుంటూ వివరంగా ప్రతి చోట రెఫరెన్స్ ఇవ్వడం అనేది ముఖ్యం. పాతకాలంలో పూర్వగాథాలహరి అని ఒక గ్రంథాన్ని రాసినారు ఆయన. అది చాలా గొప్పగా రాసినారు. కానీ ఆయన చేసిన తప్పు ఏమిటంటే తాను ఎన్నో గ్రంథాలు వెరిఫై చేసి రాస్తూ కూడా ఊరికే భారతము లేకపోతే భాగవతము అని మాత్రమే రాసి వదిలేసినారు. ఇప్పుడు మనము ఆ పుస్తకం తీసుకొని వెరిఫై చేస్తే భారతము అంటుంది. భారతంలో ఎక్కడుందో ఎవరు గుర్తించలేరు అంత పెద్ద పుస్తకంలో. ఆ లోపం నేను సవరించినాను. ప్రతి చోట చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏ భారతంలో, సంస్కృత భారతంలో ఏ పర్వంలో ఉంది, ఏ శ్లోకంలో ఉంది, తెలుగు భారతంలో ఏ పర్వంలో ఉంది, ఏ పద్యంలో ఉంది,
అట్లా వివరాలు రాసుకుంటూ ఒకదానికి తేడాలు సామ్యాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మరాజు అబద్ధం ఆడినాడు. అశ్వత్థామ హతః కుంజరః అని అబద్ధం ఆడినాడు. అబద్ధం ఆడిన వెంటనే ఆయన రథము నేలకు బెత్తెత్తులో పోతా ఉన్న రథం ఒక్కసారిగా కుంగిపోయింది నేల మీద. ఈ విషయం సంస్కృత భారతంలో క్లియర్గా ఉంది. ఏముంది? ధర్మరాజు యొక్క రథమే దిగిపోయింది. కానీ తెలుగు భారతంలోకి వచ్చేటప్పుడు తిక్కన గారు ఎందుకో ద్రోణుడి రథం దిగిపోయినట్టు రాశారు. అయితే దానికి సమాధానం అదే పద్యంలో ఆయన చెప్పినాడు, ఇక కౌరవులకు జయము లభించదు అని తెలియజేసే విధంగా రథం దిగిపోయింది ద్రోణుంది అని చెప్పినాడు. ఈ తేడాలు కూడా, ఇట్లాంటి తేడాలన్నీ చిన్నవి కానీ పెద్దవి కానీ అన్ని తేడాలు చెప్పుకుంటూ దానికి సంస్కృత శ్లోకము, దీనికి తెలుగు పద్యము రెఫరెన్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వచ్చినాను. సో ఆ గ్రంథం 8 ఏళ్ళు పట్టింది నాకు. దానికి ఇప్పుడు సన్మానం జరగడం రెడ్డి సేవా సంఘం వారికి నేను కృతజ్ఞుడిని. ఇంతటితో వివరిస్తున్నాను. శాసన మండలి సభ్యులు శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ రామచంద్రారెడ్డి గారు, ఎంవి రామచంద్రారెడ్డి గారు వేదికపైకి వస్తున్నారు. ఎందుకంటే ముత్తా పుల్లారెడ్డి గారు భారతాన్ని గురించి మొదలుపెట్టే ఎందుకంటే అది కష్టం. ఈ సమయంలో అయిపోయింది కదా, ఆయన ఎంతో చెప్పాలన్నది కానీ సమయం లేదు. సరే మనకోవద్దు. తర్వాత కార్యక్రమంలో మనకు రాజపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని తన అమూల్యమైనటువంటి సందేశాన్ని మోసంగా కోరుతున్నాను. రెడ్డి సేవా సమితి దాన్ని ప్రారంభించి దాదాపు 25 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సర్వాధ్యక్షులకు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన వేదిక నిర్వహించిన నిర్ణయించే నాగార్జున రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారు, ఇంకా వేదికను అందించిన పెద్దలందరికీ, అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన రెడ్డి సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రెడ్డి సేవా సమితి వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా నాగిరెడ్డి గారు కావచ్చు, కొండారెడ్డి గారు కావచ్చు, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. మనం మన పూర్వీకులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మన చరిత్ర చెప్తాది. దేశాధ్యక్షుడుగానే దేశంలోనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించి అధ్యక్ష స్థానంలో ఉన్న నీలం సత్యారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో ఉన్నారు. రచయితలుగా కావచ్చు, కళారంగంలో కావచ్చు, దాన ధర్మాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు. అదేవిధంగా దాన ధర్మాలకు వస్తే బుడ్డా వెంగళరెడ్డి గారని ఆ రోజుల్లోనే కథలుగా చెప్పుకునేవాళ్ళు, చరిత్ర చెప్పేది. చిన్నప్పరెడ్డి గారు కావచ్చు, ఇంకా ఎంతో మంది. అదేవిధంగా ఈరోజు మనం హైదరాబాద్ లో రెడ్డి ఆశ్రయాన్ని ప్రారంభించడం, వెంకటరామరెడ్డి గారని ఒక పేద రెడ్డి విద్యార్థుల కోసం రెడ్డి హాస్టల్ పెడితే అక్కడి నుంచి ఎంతో మంది అక్కడలో పేద రెడ్డి విద్యార్థులంతా చదివి ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించడం జరిగింది. ఎంతో మంది ఉద్యోగ పరంగా అయితే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు,
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. దాదాపు ఎక్కువ సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజ్యాలు లేని రెడ్డి వారే. నిజంగా వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలా. ఎప్పుడు కూడా మనం వేరే కులాలను కూడా ద్వేషించకుండా మన కులాన్ని గౌరవించుకుంటూ అన్ని కులాలు, ఒక రెడ్డి అనే వ్యక్తి ఒక గ్రామంలో ఉంటే అన్ని కులాలను కూడా పట్టుకొని అన్ని కులాలు కూడా సమాన న్యాయం చేసి అందరి దగ్గర ఆదరాభిమానాలు పొందుతాడు. అదేవిధంగా మనం ఒకరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. మనం గౌరవించుకుంటూ మనలో ఉన్న పేదవారిని కూడా ముందుకు తీసుకుపోయేదానికి మనం అందరం కూడా కృషి చేయాలి. ఎందుకంటే రెడ్డికి ఎప్పుడు కూడా రాజ్యాధికారం ఎందుకు ఉండాలంటే 10 మందికి సాయం చేస్తాడు, 10 కులాలను కాపాడతాడు, 10 మంది పేదవాడిని చూస్తాడు. కేవలం తన స్వార్థం చూసుకోడు. కేవలం నా కుటుంబం నా పిల్లలే అనుకున్నా అందరూ కూడా మనం సమానంగా నా బిడ్డలతో పాటు సమానంగా ఉండాలా ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళకి రాజ్యాధికారం ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో రాజ్యాధికారం ఉన్నప్పుడే మనం అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయగలం. నిజంగా ఒకటి ఆలోచన చేయండి. ఈ రోజు రెడ్డి సేవా సమితి ఎన్నో సంఘాలుగా ఏర్పడినాయి. ముందు ఐకమత్యం అవసరం. ఇది నిజంగా ఒక రాజకీయాలు కావచ్చు, రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలా. ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలతో పనిలే. మన ప్రాంత అభివృద్ధి కావచ్చు, సంఘం అభివృద్ధి కావచ్చు, పేదల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసమే పాటుపడాలా. ఎందుకంటే మనం అందరినీ కూడా మన పూర్వీకులను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి. తప్పకుండా ఈ రోజు రెడ్లలోనే ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. అదే విధంగా మరలా రాజ్యాధికారం వచ్చేదాని కోసం అన్ని సంఘాలు ఐక్యం కావాలా, అందరూ ఒకరి కావాలా. పార్టీలు ఏదైనా ఈ రోజు ఒకటి ఆలోచన చేయండి. గత చరిత్ర చూడండి. ఏ పార్టీ అయినా కావచ్చు, ఎక్కువ శాతం మంది రెడ్లే శాసనసభ్యులుగా ఉన్నారు. ఏ పార్టీలో ఎత్తుకున్నా ఒకరిది అన్ని పార్టీల్లో కూడా రెడ్లే ఎక్కువ మంది శాసనసభ్యులుగా ఉన్నారు. ఎందుకున్నారు? కానీ ఎందుకంటే అన్ని కులాలను కలుపుకొని పోతారు. ఏదో ఒక గ్రామంలో ఒక రెడ్డి ఉంటే దాంట్లో 10 కులాలు ఉన్నా కూడా 10 కులాలను కూడా ఒక తాటిపైకి తెచ్చే సామర్థ్యం ఒక రెడ్డికి మాత్రమే ఉంది. తప్పకుండా మీరు కూడా భవిష్యత్తులో ముందుగా ఈ సంఘాలు రెడ్డి సేవా సమితి కాదు ఏదైనా ఐక్యతకు పాటుపడండి. అన్ని సంఘాలను ఒక పాటి మీద రండి. అన్ని రాజకీయ పక్షాల్లో ఉండే శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అందరినీ ఒక వేదిక నీటికి తేండి. 10 మందికి మేలు జరిగేదానికి ఈ రెడ్డి సేవా సమితి కూడా ఉపయోగపడాలని మనసారా నేను కోరుకుంటూ, ఎందుకంటే తప్పకుండా మీరు ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలా, వేరే కార్యక్రమాలున్నా కూడా పాల్గొని పోవాలనే ఆలోచనతో ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు మీతో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై రెడ్డి సేవా సమితి. థ్యాంక్ యూ సార్. ఈరోజు సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి నాగార్జున రెడ్డి గారు, జస్టిస్ పివి నాగార్జున రెడ్డి గారు, మరియు స్టేజ్ మీద ఉన్న మేధావులు పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడు జరుపుకోవడం చాలా మంచిది. కానీ ఈరోజు సమాజంలో రెడ్డి పాత్ర ఏమిటి అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే 10 మందిని ఏ ప్రాంతంలో కూడా ఏ పల్లెటూరికి పోయినా 10 మందికి అన్నం పెట్టగలిగి 10 మందిని చేరతీస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రెడ్డి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలన్నా, దేశంలో ఒక సముచితమైనటువంటి స్థానం రెడ్లకు కావాలన్నా అక్కడ ఎక్కడైతే రెడ్డి పరిపాలన ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఒక మంచి జరుగుతుంది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి ఇదంతా కూడా మనము కలిసికట్టుగా ఉంటే కలదు సుఖం అనేది మనమంతా కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఒకే రూట్ లో కూడా వెళ్ళగలిగితే డెఫినెట్ గా మనకు మంచి జరిగేదానికి వీలవుతుందనేది నా ఆకాంక్ష.
అలాగే రాబోయేటటువంటి రోజుల్లో కూడా మనమంతా కూడా ఏ పార్టీలైనా ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా రెడ్డి సోదరులంతా కలిసిమెలిసి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రెడ్డి సేవా సమితి తరఫున నేను తిరుపతిలో చూశాను, కడపలో చూశాను. కొన్ని సేవా కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంతలెక్కలా జరుగుతున్నాయంటే నిజంగా మనలో ఉన్నటువంటి మంచితనము, ఇవన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల్లో కూడా డెఫినెట్ గా మంచి అంటే పెద్ద వక్తలు కావచ్చు, లేకపోతే ఈ జస్టిస్ నాగార్జున సార్ లాంటి పెద్దలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అనేక ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వారంతా ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే. కాబట్టి వారంతా కూడా ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటటువంటి దాంట్లో మనం కూడా వాళ్ళతో మిళితమై రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ సామాజిక వర్గాన్ని కొంత ముందుకు తీసుకుపోవాలని, మనమంతా కూడా సమైక్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సేవా కార్యక్రమాలు ఇంకా మంచిగా చేసి మనకే కాదు పేద ప్రజలకు అందరికీ కూడా మనం ఉపయోగపడాలి. సమాజంలో మన పాత్ర పెద్దగా ఉండాలి, మనల్ని చూసి మిగతా వాళ్ళు గర్వపడేలాగా ఉండాలి అనేది నా ఆకాంక్ష. ఆ విధంగా మనమంతా కూడా ముందుకు పోదామని ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్డి బంధువులకు, సేవా సమితికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మన రెడ్ల వ్యవస్థనంతా దూరం చేసుకొని ఎవరి కోసమో వెంపర్లాడటం. మనం అందరి వాడిగా ఉండడం అంటే మన వారిని మనం పక్కన ఉంచుకొని ఇతరులను పక్కన పెట్టుకొని పనిచేయడం అని అర్థం చేసుకున్నటువంటి నాయకులు ఉంటే ఈ రెడ్డి జాతికి ఈ పొలిటికల్ క్రైసిస్ వచ్చేది కాదు. ఈ రోజు మళ్ళా మనం సామ్రాజ్య స్థాపన కావాలని తహతహపడాల్సినటువంటి అవసరమూ లేదు. మనం అందరి వాడి అని అనుకున్నప్పుడు మన వాడిని పక్కన పెట్టుకొని ఇతరులతో కలిసి పని చేయాలన్నటువంటి విజ్ఞత రెడ్డి జాతి నాయకులకు ఉంటే మనం మనుగడకి కష్టం ఉండదు. ఈ ప్రపంచంలో కాలం ఒడిలో, కాలగర్భంలో ప్రతి ఒక్కటి కలిసిపోతుంది. ఈవెన్ అవతార పురుషులు కూడా. కాలంతో పాటు ప్రయాణం చేయడం కష్టం. కాలం నిత్య యవనంగా ప్రవాహంలాగా పారిపోతూ ఉంటుంది. అయితే దాని గర్భంలో అందరూ కలిసిపోతూ ఉంటారు. ప్రపంచంలో ఒకటే కాలంతో పాటు నిత్య యవనం, నిత్య నూతనంగా ప్రయాణించేది ఏమిటి అని అంటే ప్రేమ. ఈ రోజు రెడ్డి సేవా సమితి ప్రేమానురాగాలు, వాత్సల్యం, అనురాగం, పల్లెల నుంచి వచ్చినటువంటి రెడ్డి వనితలకు చక్కటి వసతి ఏర్పాటు చేసి పుట్టింటిలో వేదన లేకుండా మెట్టింటికి పోయిన తర్వాత కూడా చాలా గొప్పగా వారు సంసారిక జీవితంలో గొప్ప మనుగడ సాధించడం కోసం రెడ్డి సేవా సమితి చేసినటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటిది. దాన్ని మనందరికి కూడా దాన్ని అభినందించాల్సిందే. అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. చాలా మంది అంటారు, నేను వీరితో కలిసి 2 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. అరే, చనిపోయినటువంటి రైతులకు సానుభూతి వ్యక్తపరచాలా, పొలాలు పోయిన వాళ్ళకి పొలం ఇప్పించాలా, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించాలా అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ డైమెన్షన్స్. ఒక వ్యవస్థ సేవ చేయాలి అంటే 10-14 అంగాలలో సంపూర్ణత సాధిస్తే అది మంచి సేవా సమితి అవుతుంది. అయితే మనకంత శక్తి లేదు కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రయత్నం ఏమిటి అని అంటే పుట్టింటికి మెట్టింటికి వారధిగా ఉండేటటువంటి ఆడబిడ్డను ఎట్లా సంస్కరించాలా, ఆ బిడ్డను మనం సౌఖ్యంగా తను చదువుకున్నటువంటి సమయంలో మంచి వసతిని ఏర్పరిచి ఏ విధంగా బయటికి పంపించాలన్నటువంటి చిరు ప్రయత్నంలో ఈ రెడ్డి సేవా సమితి 25 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 26వ వసంతంలో కాలు పెడుతున్నటువంటి సందర్భంగా వారి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను. చివరిగా రెడ్డంటే పులి, రెడ్డంటే సింహము, రెడ్డంటే అడవి రాజు, సంఘములో రాజు. దీన్ని మనం కాపాడుకోవాలి అంటే కొంచెం వినయం కూడా అవసరం. మనం 10 మందితో కలిసి పనిచేయగలిగేటటువంటి ఆలోచన మనకు అవసరం. పారే నీరును మనం తాగాలి అని అంటే, గంగలో నిలబడి ఉన్నటువంటి నీరును మనం తాగాలి అంటే కనీసం నడుమైనా వంచాలి, లేక మోకాళ్ళ మీద నిలబడితే కానీ మన దాహం తీరదు. అలాంటి గంగను మనం తాగాలి అంటేనే మనం నడుము వంచి, తర్వాత మోకాలు వంచి వినమ్రంగా మనం నీరు తాగితేనే దాహం తీరుతుంది.
కాబట్టి మనం కూడా మన జాతి మనుగడ జరగాలంటే మన వారిని మనం పక్కన పెట్టుకోవాలి, 10 మందితో కలిసి పనిచేయాలి. ఈ విశాలతలో ఉన్నటువంటి ఏమరపాటును మనం గ్రహించి మన వారిని మనం ఎంతవరకు పక్కన పెట్టుకున్నాము, మిగతా వారితో కలిసి ఎలా పని చేస్తున్నాము అన్నటువంటి సింహావలోకనం ఈ రెడ్డి జాతికి అవసరం. కాబట్టి ప్రతి 4 అడుగులకు, ప్రతి 10 అడుగులకు తిరిగి చూస్తూ పోతూ ఉంటే మన కాళ్ళ కింద పడి ఎంతమంది నలిగిపోయారు, మన యొక్క సాంగత్యంతో ఎంతమంది సంస్కరించబడ్డారు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి రెడ్డి సోదరుడికి ఈ ఉత్సవాల సందర్భంగా మీకందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన మనకు మంచి చక్కటి ప్రసంగం ఎప్పుడు ఇచ్చారు. రెడ్ల సవాలు ఆయన ఆనంద రస నిశ్చందంగా అద్భుతంగా వేదికను తీర్చిదిద్ది నయనోత్సవంగా ఈ రెడ్డి సేవా సమితి రజతోత్సవాలు నిర్వహిస్తున్న కడప సేవా సమితి రెడ్డి సంఘ అధ్యక్షులకు, కార్యదర్శులకు, సభ్యులకు అందరికీ నా హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాలు అంటే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈ అందమైన వేదిక మీద ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ వేదిక మీద నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి నాకు గౌరవం అందించిన ఈ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గురించి చెబుతూ మిత్రులు ఒక మాట అన్నారు. వీరి సమక్షంలో జస్టిస్ నాగార్జున రెడ్డి గారి, సివి నాగార్జున రెడ్డి గారి సమక్షంలో న్యాయశాస్త్రం అభ్యసించి న్యాయవాద వృత్తిలో వీరార్జునుడుగా విక్రమించిన నాగార్జున రెడ్డి గారి సమక్షంలో రాజంపేట రాజకీయ రంగంలో రవ్వలు రాల్చిన ఆకేపాటి అమరనాథ్ రెడ్డి గారి సమక్షంలో ఇంకా కసిరెడ్డి వెంకటరెడ్డి, చిగిచెల్ల కృష్ణారెడ్డి ఇటువంటి సాహితీవేత్తల సమక్షంలో కొండా లక్ష్మీకాంతరెడ్డి లాంటి పెద్ద పారిశ్రామికవేత్తల ఉదార హృదయాల సమక్షంలో నన్ను గురించి మంచి మాటలు చెప్పినందుకు సంతోషంగా ఉంది. లెక్కల కొండారెడ్డి గారు ఒక మాట అన్నారు. అవధాన రంగంలో గతంలో ఎవరూ లేరు, భవిష్యత్తులో కూడా ఎవరూ రారు, ఒకే ఒక్క అవధాన రంగంలో నరాల రామారెడ్డి. అది నిజమే. ఎందుకంటే గతంలో ఎవరూ లేరన్న విషయం మీకు తెలుసు. భవిష్యత్తులో రావడం కూడా కష్టం. ఎందుకంటే తెలుగు చదివే వాళ్ళు లేనప్పుడు సంస్కృతం చదవాలి, ఆశువుగా పద్యాలు చెప్పాలి, అన్ని విధాలుగా ప్రతిభ ప్రదర్శించాలి. కాబట్టి సాధ్యం కాదు. అయితే అవధానం చేయడం పెద్ద గొప్ప కాదు, కానీ అవధానంలో కవిత్వం చెప్పడం గొప్ప. నన్ను గురించి మొన్న గడ్డపెండేలో సన్మానం చేసినప్పుడు ఒక కడిమండ వరప్రసాద్ అని ఒక చిన్న ఖండంలో నన్ను గురించి ఒక అద్భుతంగా చెప్పాడు. అవధానం అవధానమే, కవనము కవనముంపే, కానీ కవితాత్మక కవి చేసేదానికి ఈ సంఘాలు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడాలి సార్. స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలకు, కడప రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు, ప్రజలు అందరికీ, సభకు వచ్చినటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరికీ రేచర్ల రెడ్డి వంశీయులు
ఏ రకంగా చూసినా ఘనమెంతో గతమెంతో ఘనం. దీనంతటికీ కారణమేమి? కొంతమంది చెప్తారు రెడ్లు సహజంగా భూస్వాములు, ధనిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎక్కడున్నా వాళ్ళు నాయకులుగా చలామణి అవుతారు, ప్రజలు వాళ్ళ వెంట ఉంటారు అంటుంటారు. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదు. దీనిలో కొంత వాస్తవం ఉండొచ్చు. భూస్వాములు నాయకులు కావడం నిజమైతే రెడ్ల కన్నా ఎంతో ఎక్కువ భూమి గలవారు ఉన్నారు. దాన్ని కేవలం ధనమున్న కారణం చేత పదవి వస్తుందనుకుంటే రెడ్ల కన్నా ధనం ఎంతో మందికి ఉంది. మరి ఎక్కడున్నా రెడ్లకు పదవి రావడం, అధికారం రావడానికి కారణం ఏమిటి? నేను ఆ కారణాలు చెప్తే ఆ స్కోర్పక్ష అవుతుంది. నా అనుభవం ఒకటి చెప్తాను మీకు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను న్యాయవాదిగా హైకోర్టులో పనిచేసేటప్పుడు మాజీ అడ్వకేట్ జనరల్ ఎన్నో సంచలన కేసులు వాదించిన ఒక న్యాయవాది, ఆయన ఎన్టీ రామారావు గారి మీద ద్రోణాంధ్రాజు సత్యనారాయణ తరఫున కేసు వాదించి గెలిచిన వ్యక్తి. అప్పట్లో అది పెద్ద సంచలనం ఆ కేసు. ఆయన ఒకసారి నా పక్క కూర్చొని కోర్టు ప్రాంగణంలో ఏదో నాతో కొంతసేపు ముచ్చటించడం జరిగింది. ఆ సంభాషణలో ఆయన అన్నాడు, ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు. ఆయన అన్నాడు, రెడ్డి, నన్ను రెడ్డి అనిపించేవాడు, రెడ్డి నీకు సంగతి తెలుసా? ఉన్న అన్ని కులాల్లో రెడ్డి కులాన్ని ఇతర కులాల వారందరూ మెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? లేదు, మీరు చెప్పండి అన్న. నాలో కుతూహలం ఏర్పడింది. ఏం చెప్తారు అని కుతూహలంగా విన్నాను. ఒక రెడ్డి తను ఆకలిగా ఉన్న 10 మంది కడుపు నింపుతాడు. ఒక రెడ్డిని నమ్మి ఎవరైనా ముందుకొచ్చి కష్టాల్లో చిక్కుకుంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలను కాపాడేవాడు రెడ్డి. ఇది 20 సంవత్సరాల క్రితం ఆయన చెప్పి ఒక బ్రాహ్మణ నోటి నుండి వచ్చిన మాట. అది అక్షర సత్యమని చెప్పి ఈ రోజు కూడా నిరూపణ అవుతున్నది. మీ అందరూ ఒకసారి మీరు సోషల్ మీడియాలో ఎవరన్నా చాలా మంది సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మధ్య ఆయన ఒక వీడియో వైరల్ కావడం జరిగింది. అందులో రెడ్డి గురించి ఎంతో ఘనంగా చెప్పారు. ఆయన ఇతర కులాలతో పోల్చి, నేను పోలిక చేయడం నాకు ఇష్టం లేదు, ఒక రెడ్డి గురించే మాట్లాడదలుచుకున్నాను నేను. ఒక రెడ్లు ఎంతటి గొప్పవారో, ఎంతటి ఉదార స్వభావంలో, అన్ని కులాలను ఏ రకంగా సమానంగా చూసుకుంటూ అందరి ప్రయోజనాలు కాపాడే వ్యక్తిత్వం ఉన్నవారు ధర్మపురి అరవింద్ ఆయన వీడియోలో చెప్పారు. మీరు ఒకసారి యూట్యూబ్లో ఎవరైనా చూడకపోతే రెడ్ల మీద ధర్మపురి అరవింద్ చేసిన ఆయన వ్యాఖ్యలు ఏంటో మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టే వెంటనే మీకు తెలిసిపోతుంది. కాబట్టి రెడ్డి అంటే ఏమిటో ఇతర కులాల వారు గొప్పగా చెప్పే అంత గొప్ప మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నవారు రెడ్లు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. నేను తరచూ వింటున్న మాట ఏంటంటే, చేసేదానికి ఈ సంఘాలు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడాలి.
స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలకు కడప రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు ప్రజలు అందరికీ సభకు వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు అందరికీ రేచర్ల రెడ్డి వంశీయులు ఏ రకంగా చూసినా ఘనమెంతో గతమెంతో ఘనం. దీనంతటికీ కారణమేమి? కొంతమంది చెప్తారు రెడ్లు సహజంగా భూస్వాములు ధనిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎక్కడున్నా వాళ్ళు నాయకులుగా చలామణి అవుతారు, ప్రజలు వాళ్ళ వెంట ఉంటారు అంటుంటారు. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదు. దీనిలో కొంత వాస్తవం ఉండొచ్చు. భూస్వాములు నాయకులు కావడం నిజమైతే రెడ్ల కన్నా ఎంతో ఎక్కువ భూమి కలవారు ఉన్నారు. దానికి కేవలం ధనమున్న కారణం చేత పదవి వస్తుందనుకుంటే రెడ్ల కన్నా ధనం ఎంతో మందికి ఉంది. మరి ఎక్కడున్నా రెడ్లకు పదవి రావడం, అధికారం రావడానికి కారణం ఏమిటి? నేను ఆ కారణాలు చెప్తే ఆ స్కోర్కర్ష అవుతుంది. నా అనుభవం ఒకటి చెప్తాను మీకు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను న్యాయవాదిగా హైకోర్టులో పనిచేసేటప్పుడు మాజీ అడ్వకేట్ జనరల్ ఎన్నో సంచలన కేసులు వాదించిన ఒక న్యాయవాది, ఆయన ఎన్టీ రామారావు గారి మీద ద్రోణాంధ్రాల సత్యనారాయణ తరపున కేసు వాదించి గెలిచిన వ్యక్తి. అప్పట్లో అది పెద్ద సంచలనం ఆ కేసు. ఆయన ఒకసారి నా పక్క కూర్చొని కోర్టు ప్రాంగణంలో ఏదో నాతో కొంతసేపు ముచ్చటించడం జరిగింది. ఆ సంభాషణలో ఆయన అన్నాడు, ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు. ఆయన అన్నాడు, రెడ్డి, నన్ను రెడ్డి అనిపించేవాడు, రెడ్డి నీకు సంగతి తెలుసా? ఉన్న అన్ని కులాల్లో రెడ్డి కులాన్ని ఇతర కులాల వారందరూ మెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? లేదు, మీరు చెప్పండి అన్న. నాలో కుతూహలం ఏర్పడింది. ఏం చెప్తారు అని కుతూహలంగా విన్నాను. ఒక రెడ్డి తను ఆకలిగా ఉన్న 10 మంది కడుపు నింపుతాడు. ఒక రెడ్డిని నమ్మి ఎవరైనా ముందుకొచ్చి కష్టాల్లో చిక్కుకుంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలను కాపాడేవాడు రెడ్డి. ఇది 20 సంవత్సరాల క్రితం ఆయన చెప్పి ఒక బ్రాహ్మణుడి నోటి నుండి వచ్చిన మాట. అది అక్షర సత్యం అని చెప్పి ఈ రోజు కూడా నిరూపణ అవుతున్నది. మీ అందరూ ఒకసారి మీరు సోషల్ మీడియాలో ఎవరన్నా చాలా మంది సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మధ్య ఆయన ఒక వీడియో వైరల్ కావడం జరిగింది. అందులో రెడ్డి గురించి ఎంతో ఘనంగా చెప్పారు ఆయన. ఇతర కులాలతో పోల్చి నేను పోలిక చేయడం నాకు ఇష్టం లేదు. ఒక రెడ్డి గురించే మాట్లాడదలుచుకున్నాను నేను. ఒక రెడ్లు ఎంతటి గొప్పవారో, ఎంతటి ఉదార స్వభావంలో, అన్ని కులాలను ఏ రకంగా సమానంగా చూసుకుంటూ అందరి ప్రయోజనాలు కాపాడే వ్యక్తిత్వం ఉన్నవారు ధర్మపురి అరవింద్ ఆయన వీడియోలో చెప్పారు. మీరు ఒకసారి యూట్యూబ్లో ఎవరైనా చూడకపోతే రెడ్ల మీద ధర్మపురి అరవింద్ చేసిన ఆయన వ్యాఖ్యలు ఏంటో మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టే వెంటనే మీకు తెలిసిపోతుంది. కాబట్టి రెడ్డి అంటే ఏమిటో ఇతర కులాల వారు గొప్పగా చెప్పే అంత గొప్ప మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నవారు రెడ్లు.
ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. నేను తరచూ వింటున్న మాట ఏంటంటే రజతోత్సవ సందర్భాలలో ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రెడ్డి అంటే ఒక సపరేట్ కులం కాదు, అది ఒక వ్యవస్థ. రెడ్డి అనేవాడు ప్రతి కులం వ్యక్తిని ఆదరిస్తాడు, దగ్గరికి చేర్చుకుంటాడు, అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి రెడ్డి. అటువంటి రెడ్డిని ఆ కులానికి మంచి భవిష్యత్తు ఉంటే సమాజం కూడా చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. రజతోత్సవ సందర్భాలలో ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రెడ్డి అంటే ఒక సపరేట్ కులం కాదు, అది ఒక వ్యవస్థ. రెడ్డి అనేవాడు ప్రతి కులం వ్యక్తిని ఆదరిస్తాడు, దగ్గరికి చేర్చుకుంటాడు, అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి రెడ్డి. అటువంటి రెడ్డిని ఆ కులానికి మంచి భవిష్యత్తు ఉంటే సమాజం కూడా చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను.